ఫ్రెండ్స్ సూపర్ అయితే వచ్చింది. హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం కాకరకాయ వెల్లుల్లి కారం చేయబోతున్నాం అనమాట. సో దీనికి ముందుగా మనం కాకరకాయలని శుభ్రంగా ఈ పై తొక్కు మొత్తం తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇలా నీట్గా తీసుకుంటే మనకి చేదు అనేది తగ్గుతుంది అనమాట. సో దానికోసమే ఇదంతా. చూస్తే ఏదో ఫిష్ క్లీన్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, బట్ స్టిల్ నేను కాకరకాయ మాత్రమే క్లీన్ చేస్తాను. ఫ్రెండ్స్ మనం ఇలా అయితే కట్ చేసుకోవాలన్నమాట. సో మనకి నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఇవి పెద్ద సైజులో కట్ చేసుకుంటే ప్రాబ్లం ఏంటంటే నూనె ఎక్కువ పట్టింది అనమాట. అందుకని చిన్న సైజులో కట్ చేసుకుంటే మనకి వెంటనే ఇవి వేగిపోతాయి. కాబట్టి లోపల సీడ్స్ తీయవసరం లేదా? సీడ్స్ ఏం తీయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే సీడ్స్ కూడా బాగుంటాయి ఫ్రై అయిన తర్వాత. అండ్ దట్టు వీటి సీడ్స్ చాలా మంచిది అనమాట. అందుకే చెప్తా ఉంటారు కనీసం వీక్లీ వన్స్ మనం కాకరకాయ కర్రీ అంటే ఏదో ఒక ఫామ్లో తీసుకోవాలన్నమాట. చాలామంది ఏం చేసుకుంటారంటే జ్యూస్ తీసి తాగుతూ ఉంటారు పొద్దున్నే. సో మనం జ్యూస్ అదంతా చేదు అదంతా భరించలేము అది ఇది అనుకుంటే ద బెస్ట్ వే టు డీల్ విత్ బెటర్ గాడ్ ఈజ్ దిస్ వన్ అనమాట. అంటే కాకరకాయ ఇలా తిన్నా అలా తిన్నా సేమ్ అనుకుంటున్నారా? అవును, అలా సేమ్ కాదు, బట్ డిఫరెన్స్ అయితే ఉంది. బట్ అట్లీస్ట్ సో ఏది హెల్దియర్ వే అనుకుంటున్నారు మీరు? అది హెల్దియర్ వేనే, బట్ దానికోసం మనం ఉన్నది ఒకటే చేదుగా ఎందుకు ఫ్రెండ్స్, కొంచెం కారంగానే ఉందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఒక స్పూను సాల్ట్ అయితే వేసుకుంటాం అనమాట ముందు. సో సాల్ట్ సో ఇలా పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత మొత్తం కలయి తిప్పుకోవాలన్నమాట, ఎందుకంటే అప్పుడే మనకి దీంట్లో ఉన్న చేదు అనేది బయటకు వెళ్ళిపోతుంది అనమాట. నీట్గా ప్రతి ముక్క కూడా మనకి పసుపు అండ్ సాల్ట్ రెండు కలిసేటట్టు తిప్పుకోవాలన్నమాట. కలిపించాలి, అదేం పులిహోర కాదు అంతసేపు కలపడానికి. పులిహోర కలపకపోయినా పర్లేదు, కాకరకాయ చేదుగా ఉంటుంది, కలపకపోతే తినలేం. సరే చాలు. అయితే మనం పోపు దినుసులు వేసుకోవాలి తర్వాత అనమాట. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పోపు దినుసులు అయితే వేసుకోవాలన్నమాట. సో ఇలా గట్టిగా పిండిన తర్వాత చిన్నగా తీసుకొని మనం దీంట్లో వేసుకుంటున్నాం, బాణలో వేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ వాటర్ మొత్తం పోయిన తర్వాత మనకి ఆ చేదు అనేది పోతుంది అనమాట. లేదంటే చేదుగా తినలేని విధంగా ఉంటుంది. చాలామందికి ఇది తెలియదు. అంటే నీట్గా బాణలో అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం నీట్గా వేసుకున్నాం అనమాట. సో ఒకసారి అలా కలుపుకొనేసి సిమ్లో ఉంచేసి ఉడికించుకోవాలన్నమాట. కొంచెం తగ్గించి చాలు. ఓకే ఫ్రెండ్స్, ఇలా కారం అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెండ్స్, ఇలా కారం అయితే ఒక 2 స్పూన్స్ వేసుకోవాలన్నమాట. తర్వాత వెల్లుల్లి, మేమైతే ఒక వెల్లుల్లిపాయ వేస్తున్నాము. దీంట్లోనే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. సో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే దీంట్లో సాల్ట్ వేస్తున్నాం కాబట్టి మనం కర్రీ వేసుకునేటప్పుడు కర్రీలో సాల్ట్ తక్కువ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇలా మిక్సీ పట్టిన తర్వాత మనకి వెల్లుల్లి కారం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. ఇది రకరకాల కర్రీస్లో ముఖ్యంగా ఫ్రై చేసుకుంటాం కదా, వాటిల్లో మంచిగా యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అసలు చూస్తుంటేనే నోరూరిపోతుంది, కానీ మనం కాకరకాయ కారం కోసం వెయిటింగ్ కాబట్టి సో ఉడికిందాక చూడాలి. సో ఫ్రెండ్స్ మనకి ఇలా అయితే బ్రౌన్ కలర్లోకి వస్తూ ఉందన్నమాట చిన్నగా. సో ఆల్మోస్ట్ ఒక 80% రెడీ అయినట్టు కర్రీ అనేది. సో దీంట్లోనే చాలామంది పల్లీలు వేస్తారనమాట. సో పల్లీలు వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు పల్లీలు వేసి ఆ వ్యాపారం అంతా ఎందుకు అనుకుంటున్నాం కాబట్టి దీన్ని బ్రౌన్ కలర్లోకి ఆ రెడ్ కలర్లోకి వచ్చిందాక చేసుకొని పక్కకు తీసేసుకుంటాం. అయితే బాగా వేగిందనమాట. సో చూడొచ్చు మనం బ్రౌన్ కలర్లో. సో ఇప్పుడు కారం వేసుకున్నాం అనమాట, ది లాస్ట్ క్లైమాక్స్ పార్ట్ ఆఫ్ ఇట్. సో కారం మనకి నచ్చినంత వేసుకోవచ్చు. ఎంతో సూపర్గా మంచి స్మెల్ అసలు అదిరిపోయింది. టు బీ ఫ్రాంక్, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఆల్రెడీ టేస్ట్ చేశాను, ఎందుకంటే తెలిసిందేగా ఎవడరా వీడు కాకరకాయ ఫ్రై చేసి ఎంత హైప్ ఇస్తున్నాడు, మేము మటన్ చికెన్ అది చేస్తాం, దీని టేస్ట్ దాందే ఫ్రెండ్స్. సో ఇదైతే చాలా బాగా వచ్చింది, ఐ లైక్ ఇట్. ఇప్పుడు మనం వేడి రైస్లో వేసుకొని తిందామండి, సూపర్గా ఉండబోతుంది.